ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలకు సిద్ధమైన బీజేపీ, రాజాసింగ్ కు నోటీసులు ఇవ్వనున్న క్రమశిక్షణ కమిటీ. నేడు రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ కేసీఆర్ లేఖ, విచారణ తేదీని 11కు మార్చాలని వినతి. ఇవాల్టి నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి సదస్సులు, ఈ నెల 20 వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు. మహబూబాబాద్ జిల్లా చిలుకోడు మహిళ ఆవేదన, మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకున్నారన్న అంబిక. ములుగు జిల్లా నౌగూరులో భారీగా గుడుంబ స్వాధీనం, 3పై కేసు నమోదు. ఇస్రో సిగలో మరో మైలురాయి, ఆర్టీజీఎస్ తో కీలక ఒప్పందం. రేపు ఏపీ కేబినెట్ సమావేశం, సిఆర్డీఏ ప్రతిపాదనలు ఆమోదించే ఛాన్స్. నేడు కాకాని బెయిల్ కస్టడీ పిటిషన్లపై తీర్పు, అక్రమ మైనింగ్ కేసులో వాదనలు విన్న నెల్లూరు కోర్టు. ఆరున కాళేశ్వరంకి కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ, కమిషన్ ముందు హాజరు కానున్న ఈటెల. నేడు గుంటూరు జిల్లా తెనాలికి వైసీపీ అధినేత జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్. నేడు మధ్యప్రదేశ్ లో రాహుల్ పర్యటన, కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యే ఛాన్స్. ప్రధాని మోదీని కలవడం ఎంతో ప్రత్యేకం, భారత పర్యటనపై ఉషా వాన్స్ వ్యాఖ్యలు. రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు, మేలో 25.14 లక్షల కోట్లకు చేరిక. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, 3,961కి చేరిన కరోనా కేసులు. ఉత్తరప్రదేశ్ లో ఒళ్లు గగ్గురు పుడ్చే ఘటన, రైతు ఇంట్లో 100కు పైగా పాములు. లిక్కర్ స్కామ్ లో ముగిసిన 7 నిందితుల రిమాండ్, నేడు కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పడని బ్రేక్, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం. ఎన్టీఆర్ జిల్లా యాదవ బజార్ ఇనుప సామాన్ల షాపులో ఫైర్, విద్యుత్ షాక్ తో ప్రమాదం. ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రత, తెలంగాణలో తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు. సోలార్ ప్లేట్ల ఏర్పాటుకు అనుమతిచ్చిన కేంద్రం, పొలాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు జారీ. అహ్మదాబాద్ లో నేడు ఐపీఎల్ ఫైనల్ ఫైట్, టైటిల్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు, పంజాబ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శనానికి 18 గంటల సమయం.